అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరి సీను. పల్లెటూరి వారి మాట పాట అన్నటువంటి శీర్షికన ఈరోజు మాట అండి. ఏంటి ఆ మాట? పాల మాట. ఉదయాన్నే లేస్తూనే మన దినచర్య పాలతోనే ప్రారంభమవుతుంది. ఈ పాలతోనే మన ఆరోగ్యాలు, మన జీవితాలు ముడిపడి ఉన్నాయి. మరి పాలు ఎందుకు తాగుతామండి? మనకందరికీ తెలిసినటువంటి విషయమే. పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఎముకలకు బలాన్ని ఇస్తుంది అని అంటే ఆ పాల వల్లనే మన ఆరోగ్యపు జీవితాలన్నీ కూడా నాశనం అవుతున్నాయి అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలా. ఇప్పటికైనా కూడా మనము పాల విషయంలో మేలుకోకపోతే అనేక అనారోగ్యమైనటువంటి సమస్యలు తెచ్చుకోక తప్పదు. ఎందుకంటే కల్తీ ఆహారము అనేటటువంటి కల్తీలో ఎక్కువగా వ్యాపారులు దోచుకుంటున్నటువంటి వ్యాపారులు మన ఆరోగ్యాలను చెడుగొడుతున్నటువంటి మొదటి అంశంలో ఉదయాన్నే సూర్యోదయానికి సలాం కొట్టి మనం బయలుదేరేటటువంటి మన మార్గంలో మనకు ఒక అనారోగ్య సమస్యని తీసుకొచ్చి పెడుతున్నటువంటి తంట పాల తంట. మనం ఉదయాన్నే వెళ్తూనే టీ కొట్టుకు వెళ్ళి టీ తాగుతాం. ఆ టీలో మొట్టమొదట మనకు అనారోగ్యాన్ని తీసుకొచ్చి పెట్టేది పాలు. మరి ఎందుకు ఆ పాలు ఎంత ప్రమాదకరమైన? పాలల్లో విష రసాయనాలు కలుపుతున్నారు. ఒకటోది, పాలలో కల్తీ జరుగుతోంది. యూరియా కలుపుతున్నారండి. చూశారా ఎక్కడైనా యూరియా కలపడము? మరి పాలు కల్తీ జరుగుతున్నటువంటి దానిలో మనము ఇప్పటికైనా మేల్కోకపోతే మనము కూర్చున్నటువంటి కొమ్మను మనమే నరుక్కునేటటువంటి స్థాయికి ఎదుగుతామండి. కాబట్టి ఇప్పటికైనా మేలుకోవాలి. అందుకే డాక్టర్లు అందరూ కూడా టీ తాగద్దండి, టీ తాగద్దండి అని ఎందుకంటారు? టీ మంచిది కాదా? పాలు మంచిది కాదా? మరి ఎందుకు చక్కెర మంచిది కాదా? మరి ఈ మూడు కూడా ప్రమాదకరమే. మనం ఏమనుకుంటాము? టీ మంచిది, పాలు మంచిది, తర్వాత దానిలో ఉండేటటువంటి టీ పొడి, తర్వాత కాఫీ పొడి, తర్వాత పాలు, ఈ మూడు కూడా మంచివి కాదా అంటే కానే కాదండి. ముమ్మాటికి కానే కాదు. పాలు అంటే ఎలాంటి పాలు ఉండాలి? మన పల్లెల్లో మన స్వచ్ఛంగా దొరికేటటువంటి ఆవు పాలు, అది స్వచ్ఛమైనటువంటి పాలు. ఆ పాలు తాగితే ఆ పాలు నిండా కాల్షియము మెండుగా ఉంటుందండి. మరి టీ పొడి, కాఫీ పొడి ఎందుకు తాగద్దంటారు? టీ తోటలు కానీ కాఫీ తోటల్లో కానీ ఎక్కువగా గడ్డి మందును కొడతారండి. ఆ గడ్డి మందు గ్లైసిల్. ఈ గ్లైసిల్లో ఉండేటటువంటిది చెట్ల ద్వారా వ్యాపించి టీ పొళ్ళల్లో, కాఫీ పొళ్ళల్లో చేరడానికి అవకాశం ఉంటుందండి. అందుకే ఈరోజు కాఫీలు, టీలు తాగడం ద్వారా క్యాన్సర్లు వస్తున్నాయండి. అందుకే టీ తాగద్దని అంటారు.